వివాహ బంధం పార్ట్ 25. లోకేష్ గారి వెనకే బయటకు వచ్చిన స్నేహ బాబాయ్ అంటూ ఆయన్ని ఆపి, మీరు నా భర్త విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలీదు. కానీ ఆయన్ని మళ్ళీ పాత అర్జున్‌లా మార్చాలి అని చాలా విష ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోసారి మళ్ళీ ఇలాంటి ఆలోచనలతో మా ఇంట్లో అడుగుపెడితే మీకు అదే ఆఖరి రోజవుతుంది గుర్తుపెట్టుకోండి. ఇది నన్నేం చేస్తుందిలే అని తేలిగ్గా తీసుకుంటే అది మీ పొరపాటే. నా భర్త జోలికి వస్తే మిమ్మల్ని ఏం చేయడానికైనా వెనకాడను నేను అనింది చాలా సీరియస్‌గా. సైలెంట్‌గానే చెప్పింది కానీ ఆమె ఇంటెన్షన్ లోకేష్ గారికి పుండు మీద కారం చల్లినట్టు అనిపిస్తుంటే ప్రస్తుతం కనీసం స్నేహతో మాట్లాడే ఓపిక కూడా లేక వెంటనే కారెక్కేశారు స్నేహను కోపంగానే చూస్తూ. ఆయన అలా వెళ్ళగానే ఇంట్లో నుండి నవ్వులు వినిపించడంతో లోపలికి వెళ్ళిన స్నేహకు మొదటిసారి మనస్ఫూర్తిగా నవ్వుతున్న అర్జున్‌ని చూసి చాలా సంతోషంగా అనిపించింది. స్నేహ అతని నవ్వుని మైమరుపుగా అలానే చూస్తూ ఉండేసరికి అనుకోకుండా స్నేహను గమనించిన అర్జున్ ఆమెను చూసి చిలిపిగా కన్ను కొట్టేసరికి స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి చప్పున తన చూపు తిప్పుకొని అన్నయ్య పదండి లేట్ అవుతుంది అంటూ సిగ్గుతో అర్జున్ని చూడలేక వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది స్నేహ. సిగ్గుతో ఎర్రబడిన స్నేహ చెక్కిళ్లను చూసిన అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ ఆమె పారిపోవడంతో ఆమె వెనుకే వెళ్తున్న గోకుల్తో జాగ్రత్తరా అన్నాడు. ఇంటి నుండి బయలుదేరిన స్నేహ గోకుల్లో దగ్గరలో ఉన్న మార్కెట్కి చేరుకొని కావాల్సిన వస్తువులు తీసుకొని బిల్లింగ్ చేయించుకొని తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు. దారిలో మీరా కోసం అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాక కాసేపటికి డ్రైవ్ చేస్తున్న గోకుల్ ఆ లోకేష్ అంకుల్కి సరైన విధంగా బుద్ధి చెప్పావమ్మా స్నేహ. ఇంకోసారి మన ఇంటి వైపు చూడాలి అంటే వణుకు పుట్టాలాయనకి అన్నాడు కోపంగా. కాసేపటి క్రితం స్నేహ తనని కిచెన్‌లోకి పిలవడం గుర్తు చేసుకొని స్నేహ పిలవడంతో కిచెన్‌లోకి వెళ్ళిన గోకుల్ అప్పటికే లోకేష్ గారిని చూసి చిరాగ్గా ఉండడంతో స్నేహ ఆయనకి జ్యూస్ ఇస్తాను అనడం అసలు నచ్చక ఇవన్నీ అవసరమా స్నేహ అని అడిగాడు ఏదో మిక్సీ పడుతున్న స్నేహను చూస్తూ. గోకుల్ ప్రశ్నకు స్నేహ నవ్వుతూ అన్నయ్య ఇది బాబాయ్ గారికి అవసరమే అంటూ మిక్సీ జార్ ఓపెన్ చేసి గోకుల్‌కి స్మెల్ చూపించేసరికి ఆ జార్‌లో ఉన్న పచ్చిమిర్చి మిక్స్చర్ ఘాటుకి తట్టుకోలేక గోకుల్ గట్టి గట్టిగా దగ్గడం మొదలుపెట్టాడు. అప్పటికే స్నేహ బయటున్న వాళ్ళకి డౌట్ రాకుండా ఖాళీ మిక్సీ ఆన్ చేయడంతో ఇవేమీ బయటకు వినిపించలేదు. 2 నిమిషాలకి కాస్త స్థిమితపడ్డ గోకుల్ని స్నేహ క్షమించమని అడిగి పదే పదే నా అర్జున్ గారిని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్న ఆయనకి నా పద్ధతిలో చిన్న జలక్ ఇద్దామని అలా చేస్తున్నాను అన్నయ్య. ఈ విషయంలో నన్ను మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు కానీ, నా అర్జున్ గారిని బాధ పెట్టాలి అని చూసిన ఆయన్ని ఊరికే వదిలిపెట్టను అని చెప్పింది దృఢంగా. ఆమె మాటలకి, ఆమె అర్జున్ సంతోషాలకు, అతని ప్రతి ఎమోషన్‌కి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో అర్థమవుతుంటే ముచ్చటగా అనిపిస్తున్న కళ్ళనీళ్లతో అర్జున్‌తో నువ్వెప్పుడూ ఇలానే ఉండాలమ్మా స్నేహ అంటూ ఆమె తల నిమిరి నువ్వు చేస్తున్నది ఏమాత్రం తప్పు కాదు. ఇంతకీ నేను ఎందుకు పిలిచావమ్మా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ ఎలాంటి తడబాటు లేకుండా మోషన్ టాబ్లెట్స్ కావాలన్నయ్య అని అడిగింది. అమాయకంగా. ఆమె అమాయకత్వం వెనుకున్న ఆలోచన అర్థమైన గోకుల్ పగలబడి నవ్వుకొని వెంటనే తన రూమ్‌కి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఏంటి అప్పటికే స్నేహ కీరా జ్యూస్ చేసి అందులో పచ్చిమిర్చి మిక్చర్ కలిపి ఇప్పుడు గోకుల్ తెచ్చి ఇచ్చిన మోషన్ టాబ్లెట్ ఒకటి వేసింది. అది కూడా పాపం స్నేహకున్న మంచి మనసుతో ముసలి ప్రాణాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేక అప్పటికే స్నేహ లోకేష్ గారి గురించే ఆలోచిస్తూ ఉండడంతో గోకుల్ మాటలు విని ఇక ఉండబట్టలేక అన్నయ్య అసలు ఆయన అర్జున్ గారిని ఎందుకు పదే పదే రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు? అలా చేయడం వల్ల ఆయనకి ఒరిగేది ఏంటన్నయ్య అని అడిగింది. బాధగా అతను వచ్చిన ప్రతిసారి అర్జున్‌కి ఏదో ఒక విధంగా గతం గుర్తు చేయాలి అని ప్రయత్నిస్తూ అర్జున్‌ని నొప్పించడం గుర్తు చేసుకొని స్నేహ నుండి గోకుల్ ఆ ప్రశ్నలు ఎప్పటినుంచి ఊహిస్తున్నవే కావడంతో బలంగా ఊపిరి పీల్చుకొని వదిలి అసలు అతను ఎవరు? అతను ఎందుకు అర్జున్‌ని మళ్ళీ పాత అర్జున్‌లా మార్చాలి అనుకుంటున్నారో నీకు ఖచ్చితంగా తెలియాలమ్మా స్నేహ. కానీ ఇప్పుడు కాదు. టైం చూసుకొని నేనే చెప్తాను అంటూ అప్పటికే ఇంటికి చేరుకోవడంతో తను కారు దిగి కారులో ఉన్నవన్నీ బయటకు తీస్తూ ఉండగా అతనికి సాయంగా రాజయ్య వచ్చాడు. గోకుల్ మాటలకి ఆలోచిస్తూనే పరధ్యానంగా ఇంట్లోకి వెళ్ళిన స్నేహ తన చీర కుచ్చిళ్ళు తట్టుకొని ముందుకు పడబోతుంటే అప్పుడే కిచెన్ నుండి వాటర్ తాగి బయటకు వస్తున్న అర్జున్ ఆమె పడకుండా ఆమె నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని ఎక్కడున్నావు స్నేహ? అంత పరధ్యానం ఏంటి? అని అడిగాడు కాస్త కోపంగా. ఆమె ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో. అర్జున్ స్పర్శకు
అతని కోపానికి కాస్త తెలివిలోకి వచ్చిన స్నేహ తనెక్కడుందో చూసుకొని వెంటనే అర్జున్ నుండి దూరం జరగబోయింది. కానీ అర్జున్ ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆమెను మరింత దగ్గరకు తీసుకొని, ఎందుకు అలా డల్గా ఉన్నావు స్నేహ? ఏమైంది? అని అడిగాడు లాలనగా ఆమె చెంప నిమురుతూ. అర్జున్ అలా అడిగేసరికి స్నేహ ఒక్కసారిగా అర్జున్ని గట్టిగా చుట్టేసి అతని గుండెల్లో మోహం దాచేసుకుంది. లయబద్ధంగా వినిపిస్తున్న అర్జున్ గుండెసడి స్నేహకు ఎక్కడ లేని ప్రశాంతతను కలగజేయడమే కాదు, ఆమెకున్న టెన్షన్లు అన్నీ తీసి పడేసినట్టు హాయిగా అనిపిస్తుంటే చుట్టూ ప్రపంచాన్ని మర్చి అతని గుండెల్లో మరింత ఒదిగిపోయింది స్నేహ. ఆమె చేస్తున్న పనికి అర్జున్ పెదాలు అందంగా విచ్చుకోగా ఆమె చెవి దగ్గర చిన్నగా, మిస్సెస్ స్నేహ అర్జున్, మీరు మీ ఆయన హగ్లో మిమ్మల్ని మీరు మర్చిపోయినట్లున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీ ఆయనతో మీరు ఉన్నది నట్టింట్లో అన్నాడు ఆమె చెవికి తన పెదాలు అద్ది. అర్జున్ అల్లరి మాటలకు, అల్లరి చేష్టలకు స్నేహకు శరీరం అంతా కరెంటు పాస్ అయినట్టు అనిపిస్తుంటే అతని నుండి దూరంగా జరగాలి అని ఉన్నా తనలో దోబూచులాడుతున్న సిగ్గు, దానివల్ల ఎరుపెక్కిన బుగ్గలు, భారంగా మారిన కనురెప్పలు అర్జున్ నుండి దూరం జరగనివ్వట్లేదు. కానీ తామున్నది నట్టింట్లో అన్న అర్జున్ మాటకు కష్టంగా అతని నుండి దూరం జరిగి అక్కడే తనని ఎవరు చూస్తున్నారన్న భయంతో వెంటనే పైనున్న తమ రూమ్కి వెళ్ళిపోయింది స్నేహ. ఆమె సిగ్గుని మురిపెంగా చేస్తూ అప్పుడే లోపలికి వస్తున్న గోకుల్తో, మీరా నిద్రపోతుందిరా, డిస్టర్బ్ చేయకు, లంచ్ టైం అయ్యాక లేస్తుందిలే అని చెప్పాడు అర్జున్. స్నేహితుడి మాటకు సరే అని తలూపుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు గోకుల్ అలా వెళ్ళగానే అర్జున్ మనసు సిగ్గుపడుతూ ముద్దుగా ఉన్న స్నేహ మోమును పదే పదే చూడాలి అని మారం చేస్తుంటే వెంటనే ఆమె కోసం తన రూమ్ వైపు వెళ్ళాడు అర్జున్. స్నేహ అభిమానంగా ఇచ్చిన ఆ హెల్దీ జ్యూస్ వల్ల కడుపులో మంట, నొప్పితో లోకేష్ గారి చుక్కలు కనిపిస్తుంటే వెంటనే ఇంటికి చేరుకొని వాష్రూమ్కి పరిగెత్తారు. ఆయన అక్కడి నుండి బయటికి వచ్చేసరికి ఇంకా తగ్గని కడుపు మంటకు డ్రైవర్ చేత తెప్పించుకున్న ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ ఖాళీ చేయడంతో కడుపు మంట తగ్గిన మోషన్ టాబ్లెట్ ఎఫెక్ట్ మాత్రం గట్టిగా వాష్రూమ్కే అంకితం అయ్యేలా చేయడంతో గంటకే 16 సార్లు లోపలికి బయటికి తిరిగి అలసిపోయి ఆ వాష్రూమ్ డోర్కే ఆనుకొని నేల మీద కూర్చుండిపోయారు లోకేష్ గారు నీరసంగా. మరోసారి వాష్రూంలోకి వెళ్ళొచ్చిన లోకేష్ గారు అప్పటికే తన లోపల షుగర్ ఫ్యాక్టరీ ఉన్న కడుపులో మంట వల్ల అదేమీ ఆలోచించకుండా తిన్న ఫ్యామిలీ ఐస్ క్రీమ్ షుగర్ మీటర్ పగిలిపోయేలా షుగర్ లెవెల్ పెంచేయడంతో, పైగా మోషన్స్ ఎఫెక్ట్తో కళ్ళు బయర్లు కమ్ముతుంటే రూమ్లోకి వస్తూనే స్పృహ తప్పి పడిపోయారు. కాసేపటికి అసలు లోకేష్ గారికి ఎలా ఉందో చూద్దామని వచ్చిన ఆయన డ్రైవర్ ఆయన్ని అలా చూసి బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్న డాక్టర్ లోకేష్ గారి కండిషన్ డ్రైవర్ ద్వారా తెలుసుకొని ఆయన్ని చెక్ చేసి ఆయనకి డ్రిప్పింగ్ పెట్టి స్పృహలోకి తీసుకొచ్చి షుగర్ లెవెల్స్ ఆకాశాన్ని అంటిన విషయం లోకేష్ గారికి చెప్పి మోషన్స్ కూడా తగ్గడానికి ఒక ఇంజెక్షన్స్ చేశాను అని చెప్పారు. అంతా విన్న లోకేష్ గారు దీనంతటికి కారణమైన స్నేహాన్ని తలుచుకొని, నీ భార్య నేను ఊహించినంత మెతకేం కాదు అర్జున్, మళ్ళీ నీ జోలికి వస్తే నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడేలా లేదు. అంటే నువ్వు ఆ అమ్మాయి ప్రేమకు అలా సరెండర్ అవ్వడంలో తప్పులేదు, కానీ నా ప్రాణం పోయినా సరే నువ్వు సంతోషంగా ఉండకుండా నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను అనుకున్నారు బలంగా. అర్జున్ మాటకు సరే అని తలూపుతూ తన రూంలోకి వెళ్ళిపోయాడు గోకుల్ అలా వెళ్ళగానే అర్జున్ మనసు సిగ్గుపడుతూ ముద్దుగా ఉన్న స్నేహ మోమును పదే పదే చూడాలని మారం చేస్తుంటే వెంటనే ఆమె కోసం తన రూమ్ వైపు వెళ్ళాడు అర్జున్ తన రూంలోకి వెళ్ళేసరికి స్నేహ బెడ్షీట్ సర్దుతూ కనిపించడంతో ఆమె చేస్తున్న పనిని కాస్త పరిశీలనగా గమనించాడు అర్జున్. తను రావడం గమనించి సిగ్గుని దాస్తూ నీట్గా ఉన్న బెడ్షీట్ని మళ్ళీ మళ్ళీ సర్దుతుంది. ఓరగా తనని చూస్తున్న ఆమె కంటి చూపు చెప్పేసరికి అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ వెంటనే వచ్చి స్నేహను వెనుక నుండి గట్టిగా చుట్టేశాడు. అర్జున్ రావడం గమనించిన స్నేహ ఈ మధ్య అతని మాటలు మాత్రమే కాదు, చూపులు, చేష్టలు చేస్తున్న అల్లరి తన మనసు వశం తప్పుతుంటే కష్టంగా తనకి తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. కానీ కాసేపటికి క్రితం అర్జున్ చేసిన అల్లరి గుర్తొచ్చి ఇప్పుడు ఇంకేం చేస్తాడో అన్న అలజడి ఎక్కువ అవడంతో అలా ఏదో తనకి తోచిన పని చేస్తూ ఉంది. కానీ తను ఊహించని విధంగా అర్జున్ అలా హక్ చేసుకునేసరికి స్నేహకు ఒక్కసారిగా గుండె జల్లుమన్నట్టు అనిపించింది. తన్మత్యంగా కళ్ళు మూసుకొని అతని స్పర్శను, ఆ స్పర్శలో అతను చూపిస్తున్న ప్రేమను ఆస్వాదిస్తూ మౌనంగా ఉండిపోయింది. కానీ
అర్జున్ ఊరికే ఉంటే అర్జున్ ఎందుకవుతాడు? స్నేహ తన ప్రెజెన్స్‌ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తుంది అని ఆమె శ్వాస వేగం పెరిగి కాసేపటికి నార్మల్ కావడంతో పసిగట్టిన అర్జున్ ఆమె నడుము దగ్గర చీర మీదున్న తన చేతుల్ని నెమ్మదిగా చీర లోపల నుండి డైరెక్ట్‌గా ఆమె నడుముని తాకేలా చేతులు పోనిస్తూ ఒక్కసారిగా ఆమెను తనకి మరింత దగ్గరకు అదుముకున్నాడు అర్జున్. అర్జున్ చేసిన పనికి స్నేహ ఒక్కసారిగా ఉలికిపడి తెలివిలోకి వచ్చింది. తెలియని సిగ్గు, బిడియం అర్జున్ని చూడనివ్వకుండానే చేస్తుంటే అప్పటికే అతని చేతి వేళ్ళు తన నడుము వంపులో చేస్తున్న అల్లరి తట్టుకోలేక అరచేతులు చల్లబడ్డాయి. నుదిటిన చిరుచెమటలు పడుతూ గొంతు తడి ఆరిపోతున్నట్టు అనిపిస్తుంటే అతి కష్టం మీద అర్జున్ గారు వదలండి అని మాత్రమే అనగలిగింది. ఆమె మాటలు తడబాటు, సిగ్గుతో ఎరిపెక్కిన ఆమె చెక్కిళ్ళు, బిడియం వాలిపోతున్న ఆమె కనురెప్పలు తనని మరింత రెచ్చగొడుతుంటే ఆ ఫీల్ అర్జున్కి మరింత కొత్తగా అనిపించింది. అసలు ఆడగాలి తెలియకుండా పెరిగిన అర్జున్కి అనుకోని విధంగా అలా పెళ్లి జరుగుతుంది అని కానీ, పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయిని భార్యగా అంగీకరిస్తాడు అని కానీ, భార్య కోసం తనలో మార్పు తనని కోరుకుంటాడు అని కానీ, భార్య నుండి ప్రేమను కోరుకుంటూ తను కూడా అంతే ప్రేమను తిరిగి ఆమెకు పంచుతాడు అని కానీ అర్జున్ ఎప్పుడూ అనుకోలేదు. స్నేహ అతని జీవితంలోకి వచ్చిన వెంటనే అతని జీవితం మారలేదు కానీ ఆమె మీదున్న అర్జున్ ప్రేమకు నెమ్మదిగా అర్జున్లో మార్పుకి కారణమైంది. ఆ మార్పుకి ఏ విధంగా చూసినా స్నేహ అర్జున్ పట్ల చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత, సాహసం, ఓర్పు, సహనం ఇవన్నీ అర్జున్ మార్పుకి కారణాలు. మనం ఎవరినైనా ప్రేమిస్తే వారిలో ఉన్న మంచిని మాత్రమే కాదు, చెడుని కూడా స్వీకరిస్తూ వారిలో మార్పుకి ఎదురు చూడాలి. ఆ ఓర్పుతో కూడిన ఎదురుచూపు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని స్నేహ తన విషయంలో చూపించిన అన్ని ఎమోషన్స్, ఫీలింగ్స్ అర్జున్కి చెప్పడంతో ఆమె పూర్తిగా తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అంతకంటే ముందుగా తన గతం అంతా స్నేహతో షేర్ చేసుకొని మనసులో ఇంకా ఏదో మూలన ఉండిపోయిన దాని తాలూకు బాధను స్నేహ సాంగిత్యంలోని దూరం చేసుకొని ఆమెకు మనస్ఫూర్తిగా తన ప్రేమను తెలియజేసి ఆమె అంగీకారంతో ఆమెను సంపూర్ణంగా తనలో ఐక్యం చేసుకోవాలి అన్నది అర్జున్ ఆలోచన. అర్జున్ ఆ ఫీల్ని ఆస్వాదిస్తూనే స్నేహను తన వైపుకి తిప్పుకొని తను చేస్తున్న అల్లరి పనులకి వణుకుతున్న ఆమె పెదాలను చూస్తూ ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని స్నేహ అని పిలిచాడు. తన ప్రేమనంతా గొంతులోనే నింపుకొని. అర్జున్ పిలుపుకి చిన్నగా రెప్పలు తెరుస్తూ కళ్ళు తెరిచిన స్నేహకు ప్రశాంతవంతమైన మోములో అందమైన చిరునవ్వుతో చూపుతోనే మనసుని దోచే అర్జున్ని చూడగానే క్షణంలో అతని గుండెల్లో ఒదిగిపోతూ ఇదంతా కలమో కలేమో అని భయంగా ఉంది అర్జున్ గారు అనింది సన్నగా వణికే గొంతులో. ఆమె మాటల్లోని భయానికి అర్జున్ ఆమెను మరింత దగ్గరకు తీసుకొని ఆమె వెన్ను నిమురుతూ, నీ భయం దేనికో నాకు తెలుసు స్నేహ. అలాంటి పిచ్చి పిచ్చి భయాలన్నీ పెట్టుకోకు. అనవసరంగా మనసుని పాడు చేసుకోకు. నువ్వు ఎప్పటికీ ఈ అర్జున్ భార్యవే. నేను ఎప్పటికీ నీ ప్రేమకు బానిసనే, మిసెస్ స్నేహ అర్జున్ అంటూ చిన్నగా ఆమె తలను ఢీకొడి ప్రేమగా ఆమె నుదుటిన ముద్దాడి తన భయాన్ని దూరం చేశాడు. స్నేహ కాస్త తేలికపడ్డాక తను బెడ్ మీద ఒక ఎడ్జ్లో కూర్చొని స్నేహను తన ఒడిలో కూర్చోపెట్టుకుపోయాడు. ఏమరపాటులో ఉన్న స్నేహ అర్జున్ చేస్తున్న పనికి కంగారు పడి అతని నుండి దూరం జరగబోయింది. కానీ అర్జున్ ఆమెకు ఆ ఛాన్స్ ఇస్తేనే కదా. ఆమెను బలవంతంగా లాగి తన ఒడిలో కూర్చోపెట్టుకొని ఆమె లేవాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఆమె బుగ్గల్ని ముద్దాడి ఆమెకు షాక్కి గురిచేసి కట్టడి చేశాడు అర్జున్. అర్జున్ షాక్ అయ్యి ముందుగా ఉన్న స్నేహను చూసి చిన్నగా ఆమె నడుము గిల్లేసరికి తేరుకున్న స్నేహ అర్జున్ మీద నుండి లేచే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అతను అప్పటికే ఆమె చుట్టూ చేతులు బిగించడంతో ఇక ప్రయత్నం ఆపి అతని మెడవంపుల్లో తల దాచుకొని, అర్జున్ గారు మీరెందుకు ఇలా అల్లరి చేస్తూ నాకు మాటలు రాకుండా చేస్తున్నారు అని అడిగింది అమాయకంగా. ఆమె అమాయకత్వానికి అర్జున్ చిన్న చిరునవ్వుతో ఆమె నుదుటిన ముద్దాడి, ఈ అల్లరి నీ దగ్గర మాత్రమే చేయగలను స్నేహ. నేను నీ దగ్గర ఇలా అల్లరి చేస్తున్నప్పుడు సిగ్గుతో వాలిపోయే నీ కనురెప్పలు, వణికే పెదాలతో పోటీ పడుతూ ఎరుపెక్కే నీ చెక్కిళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే కావాలని ఇలా చేస్తూ ఉంటాను అన్నాడు. అప్పటికే తన మాటలకి తన షర్ట్లో మొహం దాచుకున్న స్నేహ చుట్టూ ఉన్న తన చేతుల్ని ఇంకాస్త బిగిస్తూ వీళ్ళు ఇలా చుట్టూ ప్రపంచాన్ని మర్చి ఒకరి కౌగిల్లో మరొకరు సేద తీరుతూ ఉండగా అమ్మ స్నేహ అన్న పిలుపు వినిపించగానే అది ఎవరి గొంతో గుర్తుపట్టడానికి స్నేహకు పెద్ద సమయం పట్టలేదు. గుర్తుపట్టిన మరుక్షణం
అమ్మా అంటూ అర్జున్ ఒడిలో నుండి లేచి పరుగున కిందకి వెళ్ళింది. అక్కడ గుమ్మంలోని అశోక్ గారితో మాట్లాడుతున్న చక్రి గారి పక్కనే తన కోసం చూస్తున్న రవలి గారు కనిపించడంతో చాలా రోజుల తర్వాత తల్లిని చూసిన బిడ్డలా అమ్మా అంటూ వెళ్ళి ఆవిడని చుట్టేసి ఎలా ఉన్నావు అన్నయ్య, నానెక్కడా అని అడిగింది. స్నేహ వెనక్కి అక్కడికి వచ్చిన అర్జున్ రవలి గారితో స్నేహ మాట్లాడుతున్న మాటలు విని స్నేహ వాళ్ళ దగ్గరున్న ఆ కొద్ది రోజుల్లోనే వాళ్ళతో ఎంతగా అనుబంధం పెంచుకుందో అర్థమవుతుంటే సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉన్నాడు. స్నేహ ప్రశ్నకు రవలి గారు బాధగా, నీకు మేము పేరుకే అమ్మా నాన్నలం, అన్నయ్య తాతయ్య, కానీ నీకు అంత పెద్ద ప్రమాదం జరిగితే మాతో ఒక్క మాటైనా చెప్పాలి అనిపించలేదా? పైగా అరుణ్తో రోజు ఫోన్లో మాట్లాడతావు కదరా, కనీసం వాడితో అయినా చెప్పాలి అనిపించలేదా నీకు అని అడిగారు. ఆవిడ ప్రశ్నకు స్నేహ కూడా బాధపడుతూ ఆవిడ చేతులు పట్టుకొని, అమ్మ ఆ టైంలో అన్నయ్య ఏదో పని మీద దూరంగా వెళ్ళాడు అని తాతయ్య చెప్పారు. అందుకే నేను ఎవరికీ చెప్పలేదు. అన్నయ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. మీకు తెలిస్తే అన్నయ్యకి ఎలా అయినా తెలుస్తుంది, అందుకే చెప్పలేదు. అయినా నాకు తగిలింది చిన్న దెబ్బే, ఇప్పుడంతా నయమైపోయింది అని చెప్పింది. స్నేహ మాటలకి రవలి గారు ఏదో మాట్లాడేలోపే, చిన్న దెబ్బ, అంత పెద్ద గాయమై హాస్పిటల్ బెడ్ ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకున్న చిన్న దెబ్బ అంటున్నావు. అయినా నీకన్నా నాకు ఆ మెడికల్ కాన్ఫరెన్స్ ఎక్కువ అనుకుంటున్నావా స్నేహ అని అడిగాడు బాధగా అప్పుడే ఇంట్లోకి వస్తున్న అరుణ్. చాలా రోజుల తర్వాత అరుణ్ని చూసిన స్నేహ సంతోషంగా వెళ్ళి అతన్ని హగ్ చేసుకోబోయింది. కానీ అరుణ్ ఆమెకు అవకాశం ఇవ్వకుండా కోపంగా మొహం పక్కకి తిప్పుకోవడంతో స్నేహకు ఒక్కసారిగా మనసు చివుక్కుమని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదంతా గమనిస్తున్న అర్జున్కి అరుణ్ స్నేహల మధ్య ఇంత మంచి బాండింగ్ ఉందా అని ఆశ్చర్యంగా చూస్తూనే స్నేహ కళ్ళలో నీళ్లు తిరిగేసరికి కోపంగా ముందుకు రాబోయాడు అర్జున్. కానీ అంతలోనే స్నేహ కళ్ళలో నీళ్లు గమనించిన అరుణ్ వెంటనే స్నేహను దగ్గరికి తీసుకొని ఆమె తల నిమురుతూ, సారీరా, నీకంత పెద్ద గాయం అయ్యింది అని తెలిసేసరికి ఆ విషయం నువ్వు నా దగ్గర దాచావని చాలా బాధగా అనిపించింది. అందుకే ఆ బాధలో కోపంగా అంటూ ఆగిపోయాడు. బాధతో ఇక మాటలు రాక అప్పటికే హాల్లో వీళ్ళ మాటలు వినిపించి నిద్ర లేచిన మీరా గోకుల్ సాయంతో రూమ్ నుండి బయటకు వచ్చి వాళ్ళెవరో ఆల్రెడీ గోకుల్ చెప్పడంతో స్నేహ ఒక ఫ్యామిలీకి ఇంత కనెక్ట్ అయ్యిందా అని అర్జున్లానే వాళ్ళు కూడా ఆశ్చర్యం ఆనందం కలగలిపి చూస్తూ ఉన్నారు. అప్పటికే చక్రి గారు అశోక్ గారు మాటల్లో పడి వెళ్ళి సోఫాలో సెటిల్ అయితే వీళ్ళని చూస్తూ నవ్వుకొని భువన్ గారు వెళ్ళి వాళ్ళ దగ్గరే సెటిల్ అయ్యారు. అరుణ్ దగ్గరికి తీసుకునేసరికి స్నేహ చిన్నపిల్లల, నాకేం అంత పెద్దగా గాయం కాలేదు, చిన్నది, చాలా చిన్నది, అయినా నువ్వు ఈ మధ్యన నాకు ఎందుకు ఫోన్ చేయట్లేదు అని అడిగింది అమాయకంగా. ఆమె మాటలకి అరుణ్ చిరుకోపంగా, మీ ఆయన కోపిష్టి నుండి స్వాతి ముత్యం అయ్యాక వాడు పంచే ప్రేమ వల్ల నీకు మేమెక్కడ కనిపిస్తాంరా తల్లి, మామూలుగానే వాడి ధ్యాసలో తమరికి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఇక వాడు కూడా తిరిగి నిన్ను లవ్ చేస్తుంటే ఇక మీరు ప్రేమ ప్రపంచంలో విహరిస్తూ మమ్మల్ని ఎక్కడ పట్టించుకున్నారు అన్నాడు డ్రామాటిక్గా. అరుణ్ మాటలకి స్నేహ చిన్నగా బ్లష్ అవుతూ అన్నయ్య అంటూ అరుణ్ని చిన్నగా కొడుతుంటే అరుణ్ నవ్వుకుంటూ తన బ్యాగ్ నుండి స్నేహకు బాగా ఇష్టమైన స్వీట్ బాక్స్ ఆమె చేతికిచ్చాడు. అరుణ్ స్నేహలు అంత క్లోజ్గా ఉండడం అర్జున్ మనసుకి చాలా నచ్చింది. కానీ అర్జున్ స్వభావం ప్రకారం స్నేహ తనతో తప్ప తనతో ఉన్నంత క్లోజ్గా మరొకరితో ఉంటే అతని మనసు ఏమాత్రం తట్టుకోలేదు. ఇప్పుడు కూడా అర్జున్ ప్రెజెంట్ ఫీలింగ్ అలానే ఉంది. స్నేహ గోకుల్తో కూడా కలివిడిగా ఉంటుంది కానీ అరుణ్తో ఉన్నంత క్లోజ్ అయితే కాదు. అందుకే అర్జున్ గోకుల్ విషయంలో అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ అరుణ్ విషయంలో ఎక్కడా లేని పొసెసివ్నెస్ తనని చుట్టూ ముట్టేయడంతో కోపంగా వెళ్ళి స్నేహ భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకొని, స్నేహ వాడిచ్చిన స్వీట్ బాక్స్ వాడికే ఇచ్చేయి, నీకేం కావాలంటే అది నేను తీసుకొస్తాను అన్నాడు ఉక్రోషంగా. అర్జున్ సడన్గా వచ్చి అలా మాట్లాడేసరికి స్నేహ ఆశ్చర్యపోతే చిన్నప్పటి నుండి మారని అతని ప్రవర్తనకి మనస్తత్వానికి అరుణ్ పెదాల మీదకి నవ్వు రావడమే కాదు, చాలా రోజుల తర్వాత అర్జున్ ఉడుక్కోవడం చూసి అర్జున్తో సరదాగా గొడవ పడాలి అనిపించడంతో అలా ఎలా తిరిగి ఇచ్చేస్తుంది, అయినా నేను నా చెల్లెలికి ఇస్తే మధ్యలో నీ బాధేంట్రా అని అడిగాడు అరుణ్ అర్జున్ని రెచ్చగొడుతూ. అరుణ్ మాటలకి అర్జున్ మరింత ఉడికిపోతూ, తను నీ చెల్లెలు కాకముందే నా భార్యరా, నా స్నేహ నా ఇష్టం, తను నా మాటే వింటుంది అన్నాడు మళ్ళీ ఉక్రోషంగా. అర్జున్లో ఆ యాంగిల్ మొదటిసారి చూస్తున్న స్నేహ మీరాలు ఆశ్చర్యపోతే, చిన్నప్పుడు ఇవే చిన్నపిల్లల అల్లర్లతో అర్జున్లు ఇల్లు పీకి పందిరి వేయడం గుర్తొచ్చి పెద్దవాళ్ళతో పాటు గోకుల్ కూడా నవ్వుకున్నాడు. ఇక వీళ్ళ అల్లరి మామూలే అనుకొని రవలి గారు వెళ్ళి మీరాకి తాను పరిచయం చేసుకొని ఆమె ఆరోగ్యం గురించి కనుక్కొని ఆమెతో మాటల్లో పడ్డారు. దాంతో గోకుల్ మీరాను రవలి గారి దగ్గర వదిలిపెట్టేసి
పిల్లి పిల్లలు రొట్టె ముక్క కోసం గొడవ పడుతున్నట్టు స్నేహ నా భార్య కాబట్టి తను నాది అని అర్జున్, స్నేహ నా చెల్లెలు కాబట్టి తను నాది అని అరుణ్. స్నేహ మరో చేయి పట్టుకొని గొడవ పడడం చూసిన గోకుల్ వాళ్ళ నుండి కష్టంగా స్నేహను నుండి విడిపించి, మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా అలా గొడవ పడుతున్నారు? లేకపోతే స్నేహ ఏదైనా వస్తువు అనుకుంటున్నారా అని అడిగాడు కాస్త కోపంగా. దాంతో ఇద్దరు సైలెంట్ అయ్యేసరికి గోకుల్ ఇద్దరికీ కలిపి హగ్ చేసుకొని ఇన్నేళ్ళు మిస్ అయినా ఆ హగ్లోని ఫీల్ని ఎంజాయ్ చేస్తూ మౌనంగా ఉండిపోయాడు. అర్జున్ కూడా తనకి తెలియకుండానే మరో వైపున్న అరుణ్ వీపు నిమురుతూ కళ్ళు మూసుకున్నాడు.